ఆధ్యాత్మికత మనలో భయాలను పోగొట్టేది, మనకు ధైర్యాన్ని కలిగించేది, భగవద్విశ్వాసాన్ని కలిగించేది, జీవిత పరమార్థాన్ని బోధించేది, మన జన్మ యొక్క విలువను తెలియజేసేది, మన మీద భగవంతుడు ఎంత కృప చూపిస్తున్నాడో ఆ స్పృహను మనం సదా కలిగి ఉండేటట్లు చేసేది. విశేషించి మన జన్మను సదుపయోగం చేసుకోవడానికి వేదరాశి మనకు ఎలాంటి అవకాశాలను ఇస్తోంది, ఎలాంటి ఉపకారాన్ని చేస్తోంది. అదేవిధంగా భగవంతుడు అనేకమైనటువంటి అవతారాలను ధరించి వాంగ్మయాన్ని లోకంలో ప్రకటింపజేసి సమస్త జీవులను తన యొక్క పరమానుగ్రహంతో వాళ్లలో సంతోషాన్ని కలిగించడానికి, పరమానందాన్ని పొందడానికి కావలసిన ఏర్పాటు చేయడానికి మరి భగవంతుడు కానీ మహాపురుషులు కానీ నిరంతరం పరిశ్రమిస్తూనే ఉన్నారు. జీవుల మీద అపారమైనటువంటి కృపను భగవంతుడు కలిగి ఉండగా ఏ జీవుడు కూడా, అంటే సమస్త జీవులు ఆ భగవద్ అనుగ్రహాన్ని స్మరిస్తూ ఆ భగవత్ కృపను సదా భావిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అయితే మన స్వరూపాన్ని మనం అంగీకరించి దానికి అనుగుణంగా శాశ్వతమైన ప్రయోజనాన్ని మనం లక్ష్యంగా చేసుకుంటే తప్పనిసరిగా మన హృదయం ఆనందాన్ని పొందుతుంది, పరమశాంతిని పొందుతుంది, అతృప్తిని వీడి పరమానుగ్రహాన్ని భావన చేయగలుగుతుంది, పరమ పురుషార్థమైనటువంటి భగవద్భక్తిని సిద్ధింపజేసుకోగలుగుతుంది. కాబట్టి జన్మ యొక్క లక్ష్యాన్ని మనం తప్పకుండా పొందాలి. జన్మ యొక్క సాఫల్యం గురించి మనం చింతించాలి. దానికోసం సరైనటువంటి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మికత యొక్క లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని ఎందరో జీవులు పొందారు. మానసిక ప్రశాంతత, ఆ మనస్సు ఎలాంటి వెలితి భావించకుండా ప్రసన్నంగా ప్రశాంతంగా ఉండటానికి ఆధ్యాత్మికతను మించినటువంటి మార్గం లేదు. ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించగలిగేది, ఆ మనస్సును నిర్మలంగా పవిత్రంగా మలచేది కూడా ఈ ఆధ్యాత్మిక జ్ఞానమే. కాబట్టి మనం అజ్ఞానాన్ని ఆమోదించకుండా జ్ఞానాన్ని ఆమోదిస్తే ఎన్నో దుఃఖాలను దూరం చేసుకోగలుగుతాం, ఎంతో గొప్ప భవిష్యత్తును ఏర్పరచుకోగలుగుతాం. హరయే నమః, గురవే నమః.